ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము యెషయా గ్రంథము 49 అధ్యాయము 25 వచనము. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసిదను, నీ పిల్లలను నేనే రక్షించిదను అని దేవుడు మనతోటి ఈ దినం మాట్లాడుతున్నారండి. మరి ఇర్మియా గ్రంథంలో కూడా 1 అధ్యాయం 19 వచనంలో, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. మనము యుద్ధము అనగానే మనం రాజులము కాదు, మనకు శత్రువులు లేరండి. కానీ మనము చేస్తున్న ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, మన బిడ్డల చదువులలో వారి సీట్లని, మన ప్రమోషన్స్ అని ఎన్నో పరిస్థితులు మనకి యుద్ధంలాగానే కనపడుతూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో మనకి తండ్రి అయిన దేవుడు తోడుంటాను అంటున్నారు. ఇర్మియా 1:12 ఏమన్నారండి? వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. మనకి విజయం ఇచ్చే దేవుడిగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నారండి. అంతేకాకుండా నీ పిల్లలను నేనే రక్షించదను. మన పిల్లల ఆలోచనలు, తలంపుల్ని, వారి అంతరంగాలను చూడలేము. కానీ మన తండ్రి అయిన దేవుడు, ఆయన అంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక మన పిల్లల్ని రక్షిస్తానని ఈ దేవుని వాగ్దానం చేస్తున్నారండి. మరి వాగ్దానం చేసే దేవునికి మనము వందనాలు తెలియపరచుకుంటూ ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మమ్మల్ని ఈ దినమంతా మమ్మల్ని మీ చిత్తములో, మీ కృపలో నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.